అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము మే మాసము 7వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము. జయమును ఇచ్చు దిక్కు. 75 కీర్తన 6వ వచనమందు తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను జయము కలుగదు. బైబిల్ గ్రంథమునందు మొత్తానికి 150 కీర్తనలు ఉన్నాయి. ఇందులో దావీదు రాసిన కీర్తనలు 73 కీర్తనలు. ఆసాబు అను భక్తుడు రాసినది 12 కీర్తనలై ఉన్నవి. కోరాహు కుమారు రాసిన కీర్తనలు 11 కీర్తనలు. సొలొమోను 2 కీర్తనలు రాసి ఉన్నాడు. మోషే 1 కీర్తనను, ఈతాను అనువాడు 1 కీర్తనను రాసి ఉన్నారు. ఇవిగాక తెలియజేయబడని రచయితల చేత వ్రాయబడిన 50 కీర్తనలు కూడాను బైబిల్ గ్రంథమునందు కలదు. ఇట్టి కీర్తన ద్వారా పరిశుద్ధుల యొక్క అంతరంగపు స్థితిని మనము తెలుసుకొనుచున్నాము. నేడు మనము ధ్యానించుచున్న లేఖన వచనంలో ఆసాబు అను భక్తుడు ఒక వాస్తవమును చెప్పుచున్నాడు. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను జయము కలగదు. ఇజ్రాయేలు ప్రజలకు విరోధముగా శత్రువులు బయలుదేరి వచ్చినప్పుడు వారు తమకు సమీపమునున్న మిగతా దేశములు ముందుకు వచ్చి తమకు సహాయము చేయదా అని ఆసక్తితో ఎదురు చూచేది. తూర్పును ఉన్న అగిప్తు నుండి సహాయము రాదా, పడమటి నుండి సహాయమునికి ఎవరైనా గుర్రపు సైన్యమును పంపించరా అని తలంచి ఎదురు చూచి కన్నులు పూచనే గాని సహాయం రాలేదు. మనము చూడవలసిన దిక్కు పడమర, తూర్పు, ఉత్తరము, దక్షిణము కాదు. అలాగైతే మనం ఏ దిక్కున తేరి చూడవలెను? దావీదు రాజు చెప్పుచున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశము సృజించిన వాడైన యెహోవా వలనే నాకు సహాయము కలుగును. 121 కీర్తన 1 మరియు 2 వచనములు. మనము ప్రేమించుచున్న ప్రభు మనకు సహాయమును పంపించువాడు. కొద్ది మంది అయినను ఎక్కువ మంది అయినను జయమును అనుగ్రహించుట ఆయన యొక్క చేతుల్లోనే ఉన్నది. ఇజ్రాయేలుకు విరోధముగా సముద్రపు ఇసుక రేణుల వలె మిద్యానీయులు వచ్చినప్పుడు గిద్యోను తూర్పు దిక్కున, పడమటి దిక్కున, ఉత్తర దిక్కున, దక్షిణపు దిక్కున తేరి చూడలేదు. ఉన్నతమునకు తేరి చూచి ప్రభువునే ఆనుకొనెను. ప్రభువు వారికి తోడుగా ఉన్నందున 300 మందితో మిద్యానీయుల యొక్క పాలెమును విధ్వంసము చేసెను. ఒక దినమున హిజ్కియా రాజునకు విరోధముగా యుద్ధము ఏర్పడును. అషూరు రాజైన సన్హరీబు కలత చెందినట్లుగా పత్రికను రాసి పంపించెను. ఇంతటి గొప్ప అషూర్ల యోధులను ఎలాగు జయించుట? తూర్పు దిక్కున చూచుటయ్యా, పడమటి దిక్కున చూచుటయ్యా? వీటి రెండింటినీ కాక ఆయన దేవుణ్ణే తేరి చూచెను. జయము ప్రభువు వద్ద నుండియే వచ్చును. ప్రభువు తన యొక్క దూతను పంపించినప్పుడు ఒక దూత బయలుదేరి అషూరు వారి దండిపేటలో ప్రవేశించి 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబారములుగా పడి ఉండేది. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 36వ వచనం. దేవుని బిడ్డలారా, మీరు పలు రకాల సమస్యలు చిక్కి ఉండవచ్చును. ఎవరిను ఇట్టి సమస్య నుండి విడిపించెదురు అని మీరు గతి తప్పి నిలబడవచ్చును. ప్రభువు నేడు ఇచ్చుచున్న వాగ్దానం ఏమిటి? తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను జయము కలగదు. యెహోవా యొద్ద నుండి సహాయము వచ్చును అంటే ఉన్నది. నేటి ధ్యానమునకే మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 2వ రాజుల గ్రంథము 1, 2 మరియు 3 అధ్యాయములు. సాయంత్రము లూకాసు వార్త 24వ అధ్యాయము 1 మొదలుకొని 35 వచనం. ప్రభువు మిమ్ములను దీవించును గాక. ఆమేన్, ఆమేన్.